మీకు ఇష్టమైన ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌ను స్క్రోల్ చేయొచ్చు. కానీ ఒక్క ఫోటోను కూడా లైక్ చేయకూడదు, కామెంట్ పెట్టకూడదు. ఇదేదో డిజిటల్ ఉపవాసం అనుకుంటున్నారా? కాదు. ఇది భారత సైన్యం తమ జవాన్ల కోసం తీసుకొచ్చిన సరికొత్త క్రమశిక్షణ. డిసెంబర్ 2025 నుంచి అమల్లోకి వచ్చిన ఈ వ్యూ ఓన్లీ పాలసీ వెనుక ఉన్న అసలు రహస్యమేంటో తెలుసా? 1. సైనిక సిబ్బంది నిబంధనల్లో వచ్చిన మార్పులేమిటి? భారత సైన్యం తన సోషల్ మీడియా విధానాన్ని సవరించింది. ఇప్పుడు జవాన్లు మరియు అధికారులు ఇన్‌స్టాగ్రామ్ మరియు ఎక్స్ అంటే ట్విట్టర్ వంటి యాప్లను వాడొచ్చు. అయితే దీనికి ఒక కండిషన్ ఉంది. అది వ్యూ ఓన్లీ మోడ్ మాత్రమే. ఏమి చేయొచ్చు? అకౌంట్ క్రియేట్ చేయొచ్చు, పోస్ట్లు చూడొచ్చు, వార్తలను ఫాలో అవ్వచ్చు. ఏమి చేయకూడదు? ఫోటోలు పోస్ట్ చేయకూడదు, దేనికి లైక్ కొట్టకూడదు, కామెంట్స్ చేయకూడదు మరియు ఎవరికీ డైరెక్ట్ మెసేజ్ అంటే డీఎం చేయకూడదు. అంటే సైనికులు డిజిటల్ ప్రపంచంలో కేవలం నిశ్శబ్ద ప్రేక్షకులు మాత్రమే. 2. గతంలో నిబంధనలు ఎలా ఉండేవి? గతంలో మన సైన్యం సోషల్ మీడియా విషయంలో చాలా కఠినంగా ఉండేది. 2020 నిషేధం, భద్రతా కారణాల దృష్ట్యా మరియు హనీ ట్రాప్ ముప్పుల నుండి తప్పించుకోవడానికి ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్టాక్ సహా 89 యాప్లను సైన్యం నిషేధించింది. అప్పట్లో సైనికులు తమ అకౌంట్లను డిలీట్ చేయాలని లేదా వాడకూడదని కఠినమైన ఆదేశాలుండేవి. దీనివల్ల వారు బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో కొంత ఇబ్బంది పడేవారు. 3. ఈ మార్పును ఎందుకు ప్రవేశపెట్టారు? ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పందించండి కానీ రియాక్ట్ అవ్వకండి అనే సూత్రాన్ని నమ్ముతారు. సమాచార యుద్ధం, ఇన్ఫర్మేషన్ వార్. ఈ కాలంలో సోషల్ మీడియాతో దూరంగా ఉండటమంటే ప్రపంచంతోని కటైపోవడమే. బయట జరుగుతున్న దుష్ప్రచారం గురించి సైనికులకు అవగాహన ఉండాలి. పరిస్థితులపై అవగాహన. శత్రు దేశాలు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నాయో తెలుసుకోవడం ద్వారా సైనికులు మరింత అప్రమత్తంగా ఉండగలరు. 4. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? భద్రత. ఒక పోస్టును లైక్ లేదా షేర్ చేయకపోవడం వల్ల ఆల్గోరిథమ్స్ సదరు సైనికుడి గుర్తింపును లేదా వారున్న ప్రాంతాన్ని కనిపెట్టలేవు. నకిలీ వార్తల చెక్. సోషల్ మీడియాలో మన దేశం లేదా సైన్యం గురించి వచ్చే ఫేక్ వార్తలను గమనించి వాటిని వెంటనే తమ పై అధికారులకు రిపోర్ట్ చేసే అవకాశం జవాన్లకు దక్కుతుంది. మానసిక ప్రశాంతత. ఆధునిక ప్రపంచంతో కనెక్ట్ అయి ఉన్నామనే భావన సైనికుల్లో ఒంటరితనాన్ని తగ్గిస్తుంది. అందరూ తమ వాయిస్ని వినిపించాలని తాపత్రయపడే ఈ ఇంటర్నెట్ యుగంలో మన సైన్యం మౌనమే ఆయుధంగా ముందుకు వెళుతోంది. డిసెంబర్ 2025 నాటి ఈ మార్పు కేవలం ఒక రూల్ మాత్రమే కాదు, సైన్యం తన్ను తాను డిజిటల్ యుగానికి